రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మళ్లీ ఒక అవకాశం వచ్చింది. గత 17 ఏళ్లుగా వాళ్ళెదురుచూస్తున్న విజయాన్ని సాధించడానికి. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే అది వాళ్లకి ఎంతో ప్రత్యేకమైన విజయమవుతుంది. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటినుంచి చెపాక్లో ఆర్సీబీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్లో ఆడిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ అదే విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెపాక్ స్టేడియం చెన్నైకి ఒక కోటలాంటిది. అక్కడ చెన్నైని ఓడించడం చాలా కష్టం. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై చెన్నైని ఎదుర్కోవడమంటే సాహసమే. చెన్నై జట్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. ఈ మ్యాచ్లో కూడా పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే బెంగళూరు బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ముఖ్యంగా కోహ్లీ స్పిన్నర్లను తెలివిగా ఎదుర్కోవాలి. కోహ్లీ ఒక్కడే చెన్నై బౌలింగును ఎదుర్కోలేడు. అతనికి ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ల మద్దతు అవసరం. పిచ్ పరిస్థితులను బట్టి బెంగళూరు జట్టు టిమ్ డేవిడ్ స్థానంలో జాకబ్ బెథాల్ను ఆడించవచ్చు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్పై కూడా జట్టు దృష్టి పెట్టింది. చెన్నై జట్టు కూడా తమ మిడిల్ ఆర్డర్ను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. శివం దూబే, దీపక్ హుడా, సామ్ కుర్రాన్ గత మ్యాచ్లో రాణించలేదు. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ మరింత బాగా ఆడాలి. ఎంఎస్ ధోనీ షార్ట్నాక్స్ ఆడతారని అభిమానులు ఆశిస్తున్నారు. మతిషా పతిరానా ఫిట్గా ఉంటే నాథన్ ఎల్లిస్ బెంచ్కు పరిమితం కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు.